సమకాలీన రాజకీయాల్లో ఎన్టీఆర్ది చెరకని ముద్ర. స్వర్గస్థుడై 13 ఏళ్లు గడిచినా ఆయనకున్న ప్రజాదరణ వన్నే తగ్గనది. ప్రస్తుత నేతల్లా ధన ఓటు బ్యాంకు రాజకీయాలు కాక ప్రజాహితం కోరుకున్న నిష్కళంక నేత. పేదవాడి సంక్షేమానికి చిరునామా ఆయన. కూడు గుడ్డ గూడు అన్న 3 మాటలతో సగటు జీవికి సామాజిక భద్రత అందించిన మహనీయుడు. మానవత్వాన్ని మించిన దైవం లేదు, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్న సిద్ధాంతంతో రాజకీయాలు నడిపి తెలుగు జాతికి ఉనికి గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఓడిదే. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేత రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన నేత. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో సినీ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టిన నాయకుడు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మెడలు వంచి రాష్ట్రాలకు అధికారాలు సాధించి పెట్టిన వ్యక్తి. రాజకీయాలను సగటు వ్యక్తి దరికి చేర్చిన వైతాళికుడు. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలు మహిళలకు స్థానం కల్పించిన మొదటి నేత రామారావు. ప్రజల చెంతకే పాలన తీసుకెళ్లిన సంస్కరణవాది ఆయన. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి తన విధానాల్ని అందరికీ ఆదర్శం చేశారు. ఈ ప్రజా రాజకీయాలు అనేటువంటి ముద్ర ఓటమి ఎరుగని కాంగ్రెస్ అని 9 నెలల్లో ఓడించిన ఘనుడు ఎవరితన దేశం అంతా ప్రపంచం అంతా అలా కళ్ళెత్తి చూసింది ఎవరితన మునగాడు ఎన్టీ రామారావు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు మొత్తం నేషనల్ పాలిటిక్స్ని, మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు ఈ విజయంతో. ఎందుకు గెలిచాడు, ఎట్లా గెలిచాడని దేశం అంతా ఇతని మీద విశ్లేషణ చేసింది, ప్రపంచం అంతా చూసింది. ఏంటి ఈ స్టేట్లో ఇట్లా జరిగింది, కాంగ్రెస్ను ఓడించిన ఇతను ఎవరు అని చూసింది. ఏం చేశాడంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రచారం చేసిన తీరు, ఇవన్నీ కూడా తీవ్రమైన పరిశీలనకు గురైనవి అనమాట. ఆ తర్వాత అనుకరణకు గురైనవి. చాలామంది అనుకరించారు. చైతన్య రథాలు, దేశమంతటా చైతన్య రథాలు మొదలైనవి. ప్రజల దగ్గరికే నాయకులు, ప్రజల దగ్గరికే పార్టీ వెళ్ళేసేటువంటి కొత్త తరం రాజకీయానికి ఆయన నాంది పలికాడు. అదే దేశం మొత్తానికి ఒరవడైంది. ఆయన కింద వాళ్ళకి ఎలా అర్థమయ్యారంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడరు, అవినీతిని సహించరు, తన పార్టీలో గ్రూపిజాన్ని సహించరు, కులతత్వానికి ప్రాధాన్యత ఇవ్వరు, అసలు ఎవరిని కూడా తన వాడిని ఇంకోళ్ళని వాళ్ళకి ఫేవర్ చేస్తామని దీని జీవితంలో చేయరు. అడ్మినిస్ట్రేషన్లో ఒక న్యాయమైన నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎంత ప్రెషర్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా దానికి వ్యతిరేకంగా తీసుకోరు అన్నది స్పష్టంగా జనానికి కూడా అర్థమైంది. ఆయన కూడా అలాగే జీవించారు. ఉన్నంతకాలం కూడా ఆయన ఎటువంటి ఒత్తిడికి లొంగలా, ఎటువంటి అవినీతికి పాల్పడలా, తన అనుకూలత చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల సంక్షేమం, అభివృద్ధి చుట్టే తిరగటం ఎన్టీఆర్ ప్రత్యేకత. మాటలు చేతల్లోనూ పేదవాడి ఎజెండా కనిపించటం తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన్ను శాశ్వతంగా నిలిపింది. అవినీతి అన్నది మచ్చుకైనా కనిపించకపోవటం ఎన్టీఆర్ను అత్యున్నత స్థాయిలో నిలిపింది. భ్రష్టు పట్టిన వ్యవస్థని సంస్కరించేందుకు ఆయన చేసిన యత్నం ప్రజల్ని ఆకర్షించింది. పారదర్శకత, అవినీతి రహిత పాలన ఆయనకే సాధ్యమైంది. ప్రజల్ని దేవుళ్ళు అని భావించే స్థితి రామారావు గారి దగ్గర నుంచే కనిపిస్తుంది. దురదృష్టం కాకపోతే ఆయన ప్రధాని కాగలిగేవాడు అని ఆశించేంత ఉన్నతమైన స్థాయికి రాజకీయాన్ని తీసుకుపోయాడు. ఎన్టీ రామారావు తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని ఎదిరించగలిగారు. ఆ రకంగా కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక నాంది ప్రస్తావన పలికినటువంటి ముఖ్య నాయకుల్లో ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ విధానాలు రాష్ట్ర సామాజిక, ఆర్థిక, మౌలిక సమస్యలపై తీవ్ర ప్రభావం చూపాయి. శూన్యంలో ఉన్న రాష్ట్ర పాలనని పట్టాలపైకి ఎక్కించిన ఘనత ఆయన సొంతం. కానీ రామారావు లాంటి ప్రసిద్ధమైన వ్యక్తి రంగప్రవేశం చేయడం ద్వారా అది పరిపూర్ణమైనటువంటి శక్తితో విజృంభించడానికి, ప్రజల తీర్పు అనేది ఒక శరాఘాతంలాగా కాంగ్రెస్ను మళ్ళీ కంపింపజేయడానికి అది దోహదం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే 60వ దశకంలో కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి మొదటిసారి పగ్గాలు పడితే 80వ దశకంలో ఒక సరికొత్త కాంగ్రెసేతర దశకు రామారావు ప్రతిజ్ఞగా నిలబడ్డారు. నిరాహార దీక్షలు చేశారు, ప్రజలతో పాటు నడిచాడు. అధికారంకే పరిమితం కాలేదు, రాజకీయాల్లో కూడా సామాన్య జనాన్ని కదిలించి వాళ్ళ శక్తిని తనకు తోడు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అందుకని ఆయన కథానాయకుడు, సినిమాలో కథానాయకుడు.
ఆయన రాజకీయాల్లో కూడా ఆ విధమైనటువంటి కథానాయకుడు కావడానికి ప్రజలనే ప్రాణవాయువుగా స్వీకరించడం రామారావులో ఉన్నటువంటి గొప్ప విషయం. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ కార్యక్రమాలు, ఏ పథకాలు అమలు చేసినా ఎన్టీఆర్ పేరును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రస్తావించక తప్పని పరిస్థితి. అది ఆయన విశిష్టత. అందుకే అయ్యాడు చిరస్మరణీయుడు.